వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. వరిధాన్యం కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వీర్లైలయ్య. కాటన్ కార్పొరేషన్ అధికారులు మిల్లర్లతో ముఖాముఖి మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు మెగా రక్తదాన శిబిరం. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లైలయ్య. యువత రక్తదానాన్ని నిర్వహించాలని తెలిపిన నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. రివైటల్ డెంటల్ హాస్పిటల్ ని ప్రారంభించిన శాసనమండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం. సిసిఐ కేంద్రంలో పత్తికి మద్దతు ధర ఏర్పాటు చేశామన్న కొప్పుల వేణారెడ్డి. పార్కిన్సన్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్న డాక్టర్ అలుగోలు రాజేష్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని కండల్ కాంగ్రెస్ నాయకుల వినతి. శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో మాలాదారు చేసిన స్వాములకు నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన కొండ లక్ష్మణ్ గౌడ్ దంపతులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీర్లైలయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక వరి సాగు చేయడం జరిగిందని, రైతులు పండించిన పంటను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్లైలయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అత్యధికంగా వరి సాగు చేయడం జరిగిందని, రైతులు పండించిన పంటను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. తమది రైతు ప్రయోజనం కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ఏం చేస్తాడు సరిపోతుంది. బ్యాంక్ తీసేసి మీ మైనస్ సంఘాలకు ఇచ్చినాం. ముఖం కడుకోలేదు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని పత్తి రైతులు 2-3 రోజులు ఆగి పత్తిని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా మున్గోడు మండల కేంద్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలాజీ కాటన్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని పత్తి రైతులు 2-3 రోజులు ఆగి పత్తిని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు మిల్లర్లతో ముఖాముఖి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పత్తిని కొనుగోలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిసిసిబి చైర్మన్లు పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు. అంతేకాక తూకం యంత్రం ద్వారా తూకాన్ని పరీక్షించారు. తేమ 8 నుండి 12% లోపు ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ రైతులకు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మునుగోడు పత్తి కొనుగోలు కేంద్రం అతి ముఖ్యమైనదని, L1 సెంటర్గా ఉన్న ఈ కేంద్రంలో గతంలో రైతులు ఇతర జిల్లాల నుండి పత్తిని తీసుకువచ్చేవారని, అప్పుడు జిల్లా రైతులు పత్తి నమ్మడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా కిసాన్ కపాస్ యాప్ను ఏర్పాటు చేసిందని, ఈ యాప్ ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న రైతుల పత్తి సరైన తేమ శాతంతో నాణ్యత ప్రమాణాలతో ఉంటే అదే రోజు కొనుగోలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒక సీజన్లో రైతు 3 సార్లు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ ఏదైనా కారణం చేత బుక్ చేసుకున్న స్లాట్ను క్యాన్సిల్ చేసుకోవచ్చని, ఆ స్లాట్ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారి బాలాజీ నింజే, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ వెంట ఉన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో తలసేమియా బాధితులకు సహాయార్థం జరిగిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ నరసింహ, పలువురు అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో తలసేమియా బాధితులకు సహాయార్థం జరిగిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్, పలువురు అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ పిఆర్ఓ ఆంజనేయులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, మినీ క్యాబ్ డ్రైవర్లు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం చాడ గ్రామంలో కొత్తోజు వనజ రవి లబ్ధిదారుల యొక్క ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం యాట పొట్టేలు, పట్టుబట్టలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం చాడా గ్రామంలో కొత్తోజు వనజ రవి లబ్ధిదారుల యొక్క ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం యాట పొట్టేలు, పట్టుబట్టలు అందజేశారు. నూతన గృహప్రవేశం చేసినందుకు వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Once again, congratulations. మాట్లాడి స్వయం మాట్లాడించాను. ఎన్ని ఇల్లు కట్టాలని
వల్ల కాదు, రేవంత్ అన్న వల్ల ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ అన్న నాయకత్వాన్ని ఇందిరా మిల్లు వచ్చింది. సంతోషమేనా? 10 ఏళ్ళ కన్నా నెరవేరిందా? నేను ఇల్లు కట్టుకున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించిన కూడా రాలేదు. మాకు సంతోషంగా ఉంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీసులతో పాటు యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని 150 యూనిట్లు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీసులతో పాటు యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని 150 యూనిట్ల రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. యువత ఎక్కువగా రక్తదానం చేయాలని, ఎంతోమంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బంది పడుతున్నారని ఎస్పీ అన్నారు. అలాంటి వారిని ఆదుకొని ప్రాణదాతలు కావాలన్నారు. పోలీస్ శాఖ సమాజ భద్రతే కాకుండా సమాజ సేవ చేయుటకు కూడా ముందుంటామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫౌండేషన్ తరపున వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎస్పీ అభినందించారు. అదేవిధంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఆన్లైన్ వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుందని అన్నారు. ఈ పోటీల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో నిర్వహించబడతాయి. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 30వ తేదీలోపు సమర్పించాలి. ఉత్తమంగా ఎంపికైన 3 విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. అలాగే జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, 2 టౌన్ సిఐ రాఘవరావు, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, ఆర్ఎస్ఐలు కళ్యాణ్, రాజీవ్, సాయిరామ్, సంతోష్, అశోక్, శ్రావణి, సిబ్బంది మరియు యువత పాల్గొన్నారు. హైదరాబాద్లో కేపీహెచ్సి కాలనీ, హెచ్ఎంటీ శాంతివాహన కాలనీలో రివైటల్ డెంటల్ హాస్పిటల్ను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక దంత వైద్య సేవలను అందించే లక్ష్యంతో రివైటల్ డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో నిపుణులైన వైద్యుల బృందంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. హైదరాబాద్లో కేవీహెచ్బీ కాలనీ, హెచ్ఎంటీ శాంతివాహన కాలనీలో రివైటల్ డెంటల్ హాస్పిటల్ను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక దంత వైద్య సేవలను అందించే లక్ష్యంతో రివైటల్ డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో నిపుణులైన వైద్యుల బృందంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. మరో ముఖ్య అతిథి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ అత్యాధునికంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దంత వైద్యశాల ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. రివైటల్ దంత వైద్యశాల నిర్వాహకులు మాట్లాడుతూ దంతాలకు సంబంధించిన చికిత్సల కోసం అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు, సర్జరీలు, లేజర్ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో రైతులకు అన్నదాన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మరియు వ్యవసాయ మార్కెట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బు రాజుగౌడ్ పాల్గొనడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో రైతులకు అన్నదాన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మరియు వ్యవసాయ మార్కెట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బు రాజుగౌడ్ పాల్గొనడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని అన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతు పండించిన పంట ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. రైతులను రాజుగా మార్చే ప్రణాళికలు ప్రజా ప్రభుత్వంలో తయారు చేస్తున్నామన్నారు. ప్రజలందరికీ అన్నం పెట్టే రైతులకు భోజనం పెట్టి ఆకలి తీర్చిన లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవ వారికి అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షులు తిరంద జగన్నాథం, దాచపల్లి ప్రకాష్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, నాయకులు పబ్బు రాజుగౌడ్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ దాచపల్లి విజయ్, ఎండి అత్తార్ పాషా, సిల్వేరు మంగయ్య, మోగుదాల రమేష్, నాంపల్లి రమేష్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, కామశెట్టి భాస్కర్, దాచపల్లి శ్రీనివాస్ గుప్తా, చింతల తిరుమల రెడ్డి, చింతల ప్రభాకర్ రెడ్డి మరియు రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీసీఐ కేంద్రాలలో పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. సీసీఐ కేంద్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. రైతులు తమ పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ముక్రం ఫసియోద్దీన్, మార్కెట్ సిబ్బంది ఖాసిం, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన ప్రగతిశీల వ్యాధి అని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ అలుగోలు రాజేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోనే మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యాధి ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన వాళ్లకు సోకుతుందని, ఈ వ్యాధి సోకితే ఎక్కువగా వణుకుడు సంబంధించి ఎలాంటి పని కూడా చేయలేరన్నారు. పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన ప్రగతిశీల వ్యాధి అని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ అలుగోలు రాజేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోనే మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యాధి ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన వాళ్లకు సోకుతుందని, ఈ వ్యాధి సోకితే ఎక్కువగా వణుకుడు కారణంగా ఎలాంటి పని కూడా చేయలేరన్నారు. దీన్ని గుర్తించి ముందస్తుగానే చికిత్స చేయిస్తే మనిషి ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుందని, దీనిపై అవగాహన లేకనే త్వరగా మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన మా హాస్పిటల్లో ప్రత్యేక విభాగం పనిచేస్తున్నట్లు తెలిపిన ఆయన 10 ఏళ్లలో 1000 మందికి ఈ చికిత్స చేసినట్లు తెలిపారు. అయితే దీనిపై అవగాహన లేకనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యాధి సోకిన వాళ్ల శరీరంలో వణుకుడు లేదంటే శరీరం మందగించడం, కష్టంగా నడవడం, మలబద్ధకం, వాసన కోల్పోవడం వంటి లక్షణాలతో ఈ వ్యాధిని వాటితో గుర్తించవచ్చన్నారు. ఇది ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చని, లేదంటే సర్జరీ చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలంలో ఎవరికైనా బ్రెయిన్ ప్రాబ్లమ్, స్పైన్ ప్రాబ్లం వచ్చింది అని అంటే మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బతుకుతాడా లేదా, కాలు పనిచేస్తాయా పనిచేయగా. ఇప్పుడు కాలం మారి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అని అంటే ఎవరికైనా కాలు, బ్రెయిన్ అవన్నీ సరిగ్గా పని చేయట్లేదు అని అంటే ఆ డ్యామేజ్ అయిన నరాల నుంచి మనం ఎలాగా కొత్తగా ఆయన్ని మళ్ళీ ఏదో ఆయన పనులు ఆయన చేసుకునేటట్లాగా చేసుకునే దాంట్లో చేసే ప్రయత్నం ఇది. సో దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేది పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? దీంట్లో ముఖ్యంగా 3 సింప్టమ్స్ ఉంటాయి పేషెంట్కి. మీరు వినుంటారు, వణుకుడు వ్యాధి అని అంటారు దీన్ని. వణుకుడు వ్యాధిలో వణుకుతో పాటు వాళ్ళకి ఏమవుతాయంటే నిలిచిపోతాయి, కండరాలన్నీ నిలిచిపోతాయి. ఇంకోటి నెమ్మదిగా నడవడం అవన్నీ ప్రారంభిస్తాయి. ఇవి 3 ముఖ్యమైన లక్షణాలు, ఈ 3 ఉంటాయి. అలా కాకుండా దాని తర్వాత నెమ్మదిగా ఏమవుతుంది అంటే వాళ్ళ ఫేస్ తగ్గిపోతుంది, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ముందుకు వంగిపోతారు, నడుస్తూ పడిపోతారు. వీళ్ళకి మెమరీ అంతా బాగానే ఉంటుంది. చాలా లేట్ డిసీజ్లోనే మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో ఇది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ పదార్థం తగ్గిన మూలంగా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ ట్రీట్మెంట్ డోపామిన్ మళ్ళీ మనం రీప్లేస్ చేయడం, ట్యాబ్లెట్స్ ద్వారానో లేకపోతే జెల్, ఇంటెస్టైనల్ జెల్ దాని ప్రకారంగా ఇవ్వడం. మెయిన్గా అది డోపామిన్ రీప్లేస్ చేయడం, లేకపోతే డోపామిన్ ఏదైతే పనిచేస్తుందో అలాంటి కృత్రిమైన మెడిసిన్స్ ఇవ్వడం. ఇవి 2 మెయిన్. అలా ఈ మెడిసిన్స్ కూడా కొంతకాలం వరకు మంచిగా పనిచేస్తాయి. కానీ కొన్ని రోజుల తర్వాత మెడిసిన్స్ పనిచేయడం మానేస్తాయి. అది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిసీజ్, ముదిరిపోయినట్టు లెక్క. సో మీకు ఒక ట్యాబ్లెట్ వేసుకుని ముందు 4 గంటలు 5 గంటలు వచ్చే ట్యాబ్లెట్ క్రమంగా ఏమవుతుంది, 4 గంటల నుంచి 3 గంటలు, 3 గంటల నుంచి 2 గంటలు, 2 గంటల నుంచి గంట. దాని తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ 2 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో మోటార్, అంటే చేతులు కాలు ముందు వణుకు వచ్చేది, ఇలాగా చెయ్యి ఇలా వణుకుతుంది, కొంతమందికి ఇలా వణుకుతుంది. ఆ వణుకు ఆగిపోతుంది, వణుకు బదులుగా ఊపు వచ్చేస్తుంది, ఇలా డాన్సింగ్ లైక్ మూమెంట్స్ వస్తాయి. అది సైడ్ ఎఫెక్ట్. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా వస్తాయంటే మైండ్లో వస్తాయి. మైండ్లో ఏమొస్తాయంటే వాళ్ళకి కలలు, భ్రమలు, పిచ్చిగా మాట్లాడడం అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ముందు ఉండవు, లేట్ స్టేజెస్, ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత ఇలాగ స్టార్ట్ అవుతుంది. అది అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు. సో దీనికి ఏం చేయాలి? అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్కి ఇప్పటి వరకు
స్టాండర్డ్ ట్రీట్మెంట్ కేర్ ఏంటి అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో చాలా లోతులో, పైన కాదు లోతులో, సెంటర్లో కొన్ని న్యూక్లియై ఉంటాయి, కొన్ని బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి వాటికి ఇక్కడ ఛాతీలో బ్యాటరీ పెట్టి కరెంట్ అందిస్తాం. సో ఏ పని అయితే డోపమిన్ చేస్తుందో అలాంటి పని ఈ బ్యాటరీతో ఇచ్చే కరెంట్ చేస్తుంది. బ్రెయిన్లో ఏదైనా కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తోటి వెళ్తుంది. మీరు ఏ ఎనర్జీ అయినా ఏ కెమికల్ ఇచ్చినా కానీ అది ఎలక్ట్రికల్ ఎనర్జీలో మారి ఎలక్ట్రిక్తో పాటు స్కల్ బేస్ సర్జరీ, కాంప్లెక్స్ ఎపిలెప్సీ, షీజర్ సర్జరీసు, ఫిట్స్ వచ్చే సర్జరీసు, ఎన్యూరిజం సర్జరీసు ఇవన్నీ కూడా చేస్తాం. స్టీరియోటాక్టిక్ సర్జరీసు. అలా కాకుండా మా దగ్గర ఎంఆర్ లినాక్ అనేది ఇండియాలో ఫస్ట్ పెట్టిన ఎంఆర్ లినాక్ రేడియేషన్కి ప్రిసైజ్ రేడియేషన్ ఇవ్వడానికి కూడా మా దగ్గర అవకాశం ఉంది. సో బ్రెయిన్లో ఏమవుతుంది అని అంటే మనం చిన్న పోర్షన్ మిల్లీమీటర్ తోటే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. 1 మిల్లీమీటర్ దగ్గర మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంకో మిల్లీమీటర్ దాటారు అని అంటే మీకు కాళ్ళు చేతిలో ప్రాబ్లం రావడం వస్తుంది. సో దాని గురించి ప్రిసిషన్ రేడియేషన్ మా దగ్గర ఎంఆర్ లినాక్ అని ఉంది. సో పాత మెషిన్స్ అన్నీ ఏంటి అని అంటే సిటీ తోటి సిటీ ఎంఆర్ఐ ఫ్యూజ్ చేసుకొని చేస్తారు. ఇది డైరెక్ట్ ఎంఆర్ఐలో చేసే మెషిన్. సో కొన్ని వ్యాధులు ఉంటాయి, వాటికి మనం ఎంఆర్ లినాక్ కూడా ఇవ్వచ్చు. సో ట్రైజెమినల్ న్యూరాలజీ అనే వ్యాధి సర్జరీ చేయొచ్చు, లేకపోతే ఎంఆర్ రేడియేషన్, కొత్త వయసు ఎక్కువైపోయింది మత్తు తట్టుకోలేరు అని అంటే వాళ్ళకి మనం ఎంఆర్ లినాక్ అవన్నీ కూడా ఇవ్వచ్చు. రేడియో సర్జరీ ఏది పార్కిన్సన్స్ అలాగేం లేదు సార్, అలాగేం స్టడీస్ ఏం లేవు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాటితో ఏం లేవు, ఎవరికైనా రాదు. ఓన్లీ ఏంటంటే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలండి. చెమట పట్టేటట్టు ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాధి కొంచెం తక్కువ, వాళ్ళలో కొంచెం తక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళలో ఉంటుంది. మా దగ్గర ఆరోగ్యశ్రీ అవేం లేవు సార్. యశోదా హైటెక్ సిటీలో ఆరోగ్యశ్రీ అవన్నీ లేవు, హెల్త్ కార్డ్ అవన్నీ తీసుకోలేదు. ఇన్సూరెన్స్ అయినా క్యాష్ అయినా, కార్పొరేట్ ఇన్సూరెన్సు, మీ పర్సనల్ ఇన్సూరెన్సు, లేకపోతే ఇస్తారు. యూ టేక్ ఏ శాంపుల్ తీసుకుని దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి స్టాటిస్టిక్స్ చేస్తారు. అలాగే చేసిన వాటిలో వరల్డ్ వైడ్ 1 కోటి జనాభాకి 7,000 మంది యాడ్ అవుతారు, కొత్త పేషెంట్స్ ప్రతి సంవత్సరం యాడ్ అవుతారు. కోటి జనాభాకి సుమారుగా 5 నుంచి 7,000 మంది జాయిన్ అవుతారు. అది నన్ను అడుగుతున్నారా సార్ అడుగుతున్నారా? సార్ అది చెప్తా. సో మా టీం మొన్నటి వరకు మాకు కూడా తెలియదు. మొన్న ఎవరో వేరే నిమ్హాన్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు. సో ఎవరికి వాళ్ళ నెంబర్స్ చాలా ఎక్కువ, మేము చాలా గొప్ప పని చేస్తున్నాము అని అనుకుంటారు. నేను కూడా అనట్లేదు. బట్ ఆయన ప్రజెంట్ చేసినప్పుడు హైయెస్ట్ నెంబర్, ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేసింది మేము. 1000 దాటాము. ఇంకా మా తర్వాత 600లో ఉన్నారు. సో మా డిబిఎస్, మీరు పేదవాళ్ళ గురించి అన్నారు, పేదవాళ్ళ గురించి ఎవరైతే చేయలేరో వాళ్ళకి లోయెస్ట్ ప్రైస్లో చేస్తాం, ఇండియాలోనే లోయెస్ట్ ప్రైస్లో చేస్తాం సార్. అది ఖర్చు మీకు 14 లక్షల నుంచి 32 లక్షల వరకు రావచ్చు. బేసికలీ అది మీరు ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ వాడతారో దాన్ని బట్టి ఉంటుంది. వాటి అన్నిటికీ సర్జరీ ఛార్జెస్ ఒకటే. సర్జరీ ఛార్జెస్లో ఏమీ తేడా లేదు. అంటే మీ కారు ఆల్టో అయినా, మర్సిడీస్ అయినా, మారుతి అయినా, మర్సిడీస్ అయినా, పెట్రోల్ ధర అదే. సో సేమ్ మా దగ్గర కూడా మీరు ఏం ఎంచుకుంటారో దాన్ని బట్టే ఉంటుంది. మా సర్జరీ ఛార్జెస్, మేము చేసే పరీక్షలు ముందు తర్వాత, పేషెంట్ మేనేజ్మెంట్ చేసే, ఇప్పుడు కొన్ని షాప్స్కి వెళ్తారు సార్, పట్టు చీర కావాలి అని అడుగుతారు. మేము వెళ్ళి ఫస్ట్ అడిగేది ఏంటి అని అంటే, సార్ మీ బడ్జెట్ ఎంత అని. 5,000 రూపాయలు అంటే అయికోండి ఎరుకోండి అని అంటారు. అదే 25,000 బడ్జెట్ అని అంటే 2 సార్ కాఫీ తాగుతారా, టీ తాగుతారా? మా దగ్గర అలాగంటిది ఏం లేదు. మీరు 5,000 తీసుకున్నా, 10,000 తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ
సేమ్ మీకు 25,000 వాళ్ళకి ఏం టెస్టులు చేస్తామో 5,000 వాళ్ళు కూడా అదే చేస్తాము. తేడా ఏంటి అని అంటే మీరు ఎంచుకునే ఇంప్లాంట్ ఏదైతే మేము పెట్టుకోవాలి. ఒక బ్యాటరీ 5 సంవత్సరాలు వస్తుంది, ఇంకో బ్యాటరీ 15 సంవత్సరాలు వస్తుంది. సో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టుకునే ఉద్దేశం ఏంటి అని అంటే అవగాహన కల్పించడం జనాలకి. మేము ఆల్మోస్ట్ మా టీం అంతా 2000 నుంచి చేస్తుంది ఇండియాలో ఈ ప్రాబ్లం, ఈ సర్జరీ వచ్చి 2000 నుంచి ఉంది. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సో మేము ముందు నిమ్స్లో చేసేవాళ్ళం. తర్వాత సో ఈ వ్యాధి ఇప్పటి వరకు మేము 25 సంవత్సరాల్లో 1000 కేసులు చేసాం. ఇండియాలోనే మేమే అందరికంటే ఎక్కువ చేసాం. సో అవగాహన ఎక్కడుంది? లేదు జనాలకి. మాకు ఇంకా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే, ఒక పేషెంట్కి ఇలాగ మీకు సర్జరీ చేయాలి అని అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటారు, మీరు మాకు బ్రెయిన్ సర్జరీ చేయాలి అని ఎందుకు అంటున్నారు అని. సో జనాలకి ఒక భయం ఉంది, ఆ భయం పోవాలి. ఫస్ట్ సర్జరీ ఉంది. మీరు ఒక సిచ్యువేషన్ చూడండి, ఒక 45 ఏళ్ళు మనిషి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఆయనకి వ్యాధి వచ్చింది, ఆయనకి ఉద్యోగంలో తీసేస్తారు. మీరు పని చేయలేకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తారు. ఆయన ఏం చేయాలి? బ్రెయిన్ సర్జరీ అని అంటే 10 మంది 10 రకాలుగా చెప్తారు. బ్రెయిన్ సర్జరీ చేసుకుంటే ఇంక అయిపోయింది జీవితం అని. అలా కాదు, దీనికి ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ తీసుకోవాలి అని చెప్తాను. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని కన్గల్ మండలం కాంగ్రెస్ నాయకులు కోరారు. కన్గల్ మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో 23 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి గుమ్మల మోహన్ రెడ్డి అని, ఇలాంటి వ్యక్తికి నల్గొండ జిల్లాలో డీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరడం జరిగింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని కన్గల్ మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. కన్గల్ మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో 23 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి గుమ్మల మోహన్ రెడ్డి అని, ఇలాంటి వ్యక్తికి నల్గొండ జిల్లాలో డీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కట్టబోయిన పవన్ కళ్యాణ్, కన్గల్ కేవీఆర్ సోషల్ మీడియా అధ్యక్షులు పోలే విజయ్ కుమార్, కాంగ్రెస్ యువజన నాయకులు పగిల జానీ, కట్ట సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కన్గల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుకునేది ఒకటే, నటరాజన్ మీనాక్షి చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులనే ఉద్దేశంతో మాట్లాడింది కాబట్టి గత 23 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పదవి ఏ బాధ్యతలు ఉపయోగించినా, రాష్ట్ర మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఏ బాధ్యత ఉపయోగించినా పార్టీ కోసం క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నల్గొండ జిల్లాలో హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్కి సంబంధించింది కానీ ఎస్పీ ఆఫీసుకు సంబంధించిన అధికారులతోని సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉండి, అధికారం లేని సమయంలో కూడా సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవలు అందించిన నల్లగొండ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఎంతోమంది టీఆర్ఎస్ ఫలితానికి ఆశపడి పార్టీలు మారిన మోహన్ రెడ్డి సార్ని ఎన్ని కష్టాలు ఊహించిన ఆ రోజు నల్లగొండ పట్టణంలో కాంగ్రెస్ జెండా పట్టుకొని యువతకు ఆదర్శంగా, పేద ప్రజలకు ఆదర్శంగా ఉండి పార్టీని నడిపించిన వ్యక్తి మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నటరాజన్ మీనాక్షి గారిని కోరడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా దళితున్నే, నేను కూడా మాదే కులస్తున్నే. ఈరోజు మేము బీసీలకు ఇస్తాం, సంపన్న వర్గాలకు ఇస్తాం అంటారు. సంపన్న వర్గాలు పార్టీ మారిన వారే, బీసీలు పార్టీలు మారిన వారే.
మోహన్ రెడ్డి మాత్రం 23 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాడు. కావున ఆయనకు పదవి ముఖ్యం కాదు, కార్యకర్తలు ముఖ్యం, సామాన్య ప్రజలు ముఖ్యం, హాస్పిటల్లో సేవలు అందించడం ముఖ్యం. కావున జిల్లా హెడ్ క్వార్టర్లో 24 గంటలు జిల్లా హెడ్ క్వార్టర్లో సామాన్య కార్యకర్తలాగా మారుమూల నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త పనిచేసినట్టు కాబట్టి నల్లగొండ జిల్లాలో డిసిసి అధ్యక్ష పదవి మోహన్ రెడ్డికి ఇవ్వాలని సోషల్ మీడియా తరఫున మేము కోరడం జరుగుతుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీరపాలెం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 41 రోజుల పాటు స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా వివిధ మాలాధారణ చేసిన స్వాములకు సామాజికవేత్త చక్ర టీవీ న్యూస్ ఛానల్ ఎండి కొండ లక్ష్మణ్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో మాలాధారణ చేసిన స్వాములకు అన్నదానం ప్రారంభించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 41 రోజుల పాటు స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా వివిధ మాలాధారణ చేసిన స్వాములకు సామాజికవేత్త చక్ర టీవీ న్యూస్ ఛానల్ ఎండి కొండ లక్ష్మణ్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప, శివ, ఆంజనేయ, దత్త, భవానీమాత, సుబ్రహ్మణ్య స్వామి తదితర మాలాధారణ చేసిన స్వాములకు దాదాపు 150 మందికి పై చిలుకు స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక శక్తిభావం ఉండటం వల్ల క్రమశిక్షణ, దయాగుణాలు అలవాటు పడతాయన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అందుకు మాలాధారణ చేసిన స్వాములు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమం ఈ రోజు నుండి 41 రోజుల పాటు మండల దీక్ష చేయు మాలాధారణ చేసిన అయ్యప్ప, హనుమాన్, దత్త, శివ, సుబ్రహ్మణ్య, భవానీ స్వాములు అందరూ వినియోగించుకోవాలన్నారు. డిసెంబర్ 8 స్వామి రైస్ ప్రకాశ్ అడుగు గొప్ప తిన్న బాధ
స్వామి స్వామి శరణం హరి స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి గత సంవత్సరము ఇదే గుడిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి మందిరంలో అదే కొండ లక్ష్మణ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో 41 రోజులు అన్నదాన ప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధముగా ఈ సంవత్సరము కూడా సాత్తండ దుబ్బతండ వీర్లపాలెం గ్రామ మాలలు ధరించినటువంటి శివస్వాములైన అయ్యప్ప స్వాములైన దత్తాత్రేయ ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు ఎవరున్నా కానీ వచ్చి స్వామి కొండా లక్ష్మణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది. 41 రోజు మండల కాల దీక్ష వరకు ఉంటుంది. ఎన్ని రోజులు మేము ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడుకుంటా అన్నదాన కార్యక్రమాలను ఇబ్బంది పడుకుంటూ ఉండేటవాళ్ళం. ఈ గత 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం నడవడం జరుగుతుంది. కావున వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి విధంగా కాపాడుతూ వారి మీద దయ చూపాలని కోరుకుంటున్నాం. స్వామి స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. వీర్లపాలెం గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా మాలధారణ చేసిన స్వాములందరికీ అయ్యప్ప, ఆంజనేయ, దత్తాత్రేయ, శివమాల ఏ మాల అయినా మాలధారణ స్వాములందరికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ 41 రోజుల పాటు ఈ రోజు నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా 41 రోజుల పాటు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వీర్లపాలెం దుబ్బతండ సాతన్నే కాకుండా థర్మల్ ప్లాంట్లో పనిచేస్తున్న స్వాములందరూ కూడా వినియోగించుకుంటారు. చుట్టూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ వినియోగించుకుంటారు. అదేవిధంగా పోయిన సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఈ ప్రారంభమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వినియోగించుకొని 41 రోజుల పాటు స్వాములందరూ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనం. ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. మేము శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానము ప్రధాన అర్చకులము దేవాద్రి కోటేశ్వర శర్మ గారిని మాట్లాడుకున్నాం. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మన గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వీర్లపాల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి మండల దీక్ష ధరించినటువంటి స్వాములందరికీ, అలాగనే ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి స్వాములందరికీ, శివస్వాములకు, దత్తాత్రేయ స్వాములకు అందరికీ కూడా ఈ యొక్క దేవాలయమునందు 41 రోజుల పాటు స్వామివారికి ఆ కృప వలన అందరికీ కూడా భిక్షాధారణ అన్నదానం కార్యక్రమం జరిపించాలని, ఆ భగవంతుడి కృప వలన జరగాలని చెప్పేసి ప్రార్థిస్తూ అందరూ కూడా విచ్చేసి స్వాములందరూ కూడా విచ్చేసి ఈ తండలో ఉన్నటువంటి స్వాములు దుబ్బతండ సాత్తండ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్వాములందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అన్నప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని చేస్తున్నాము. అలాగనే ఈ యొక్క 41 రోజులు అన్నప్రసాదానికి సహకరించిన దాతలు ఆ యొక్క కొండా లక్ష్మణ గౌడు, ధర్మపత్ని ప్రియాంక గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క 41 రోజులు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగును. కనుక భక్తులందరూ కూడా స్వాములందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అన్నప్రసాదమును స్వీకరించి స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాము. స్వామి శరణం. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. హెడ్లైన్స్ మరోసారి. వరధాన్యం కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వీర్లైలయ్య. కాటన్ కార్పొరేషన్ అధికారులు మిల్లర్లతో ముఖాముఖి మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు మెగా రక్తదాన శిబిరం. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లైలయ్య. యువత రక్తదానాన్ని నిర్వహించాలని తెలిపిన నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్.
రివైటల్ డెంటల్ హాస్పిటల్ని ప్రారంభించిన శాసనమండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం. సిసిఐ కేంద్రంలో పత్తికి మద్దతు ధర ఏర్పాటు చేశామన్న కొప్పుల వేణారెడ్డి. పార్కిన్సన్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్న డాక్టర్ అలుకోలు రాజేష్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని కండల్ కాంగ్రెస్ నాయకుల వినతి. శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో మాలాదారు చేసిన స్వాములకు నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన కొండ లక్ష్మణ్ గౌడ్ దంపతులు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.